సమస్యలన్నీ విని ఇంతమంది అధికారుల సమక్షంలో అన్ని పరిష్కారం దిశగా నడిపేందుకు ఈరోజు వచ్చాం. ఒక మంచి వాతావరణం, మీరన్ని సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు, అవన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అందరు అధికారులు చొరవ తీసుకుంటారు. తప్పకుండా చొరవ తీసుకునేదానికి కూడా నేను కూడా నాంది పలుకుతాను. అదేవిధంగా ఎంతటి అధికారులు ఎంతమంది ఉన్నా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి, రోజువారీ వీటన్నిటిని ఫాలోఅప్ చేయడానికి నా తరపున కూడా మా గుత్తికొండ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయనకు కూడా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి అందరినీ పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిడ్కో ఏర్పడింది. కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం, అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి. నమ్మకాన్ని పెంచుకోండి. మా నమ్మకం అమ్మ లాంటిదే. తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, మంచి యంత్రాంగం కావల్లో ఉంది. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రబుద్ధులు పరిపాలించిన ప్రాంతం. అందువల్ల మన కర్మ ఇటు ఏడ్చింది బ్రదర్. అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, నాకు ఓట్లు వేశారు, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు. అందుకు మీరు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరిమణులు చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది. అన్నిటి కూడా ఇది సినిమాలో ఓం పట్టానంగానే వచ్చేది కాదు. నిరంతరం దీని మీద సాధన చేయాలి, పరిశీలించాలి. ప్రతిదానికి కట్టుబాట్లు ఉంటాయి, అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి, అన్నిటికీ డిపిఆర్లు తయారు చేయాలి. అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు. ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నిటినీ కూడా పూర్తి చేసి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య. మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరచుకోరు. తాగటానికో, బట్టలు ఉతుక్కోవడానికో, స్నానాలకు చేసుకునే దానికే వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు. ఇక్కడ నాకు చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు. ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే. అందుకనే ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి 2 రోజులకు ఒకసారి సంపుకు నీళ్లు వస్తున్నాయి. అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానే ఇంకొక రోజున బెల్లను కూడా రీస్టోర్ చేసి బెల్ల ద్వారా నింపి మీరు వాడుకున్న నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీతో సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు మేము ఏఈ గారిని పిలిస్తే ఈరోజు ఈ గారి మేము ముందుకు వచ్చారు. ఎలక్ట్రిసిటీ అంటే చూడండి, అధికారులు చెయ్యాలని తప్పనున్నటువంటి అధికారులు ఉన్నారు. తప్పకుండా మీ సమస్య కూడా చూసి ఎటువంటి కరెంటు ఫ్లక్చువేషన్ లేకుండా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పాములు సంచరిస్తున్నాయన్నారు. ఎందుకంటే మీరు టౌన్ వాళ్ళ కంటే మీరు అదృష్టవంతులు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు, ఇళ్ళకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కులు సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి. ఈ పార్కులు మీవి. మీరందరూ అనుకుంటే మొక్కలు నాటండి, తలా ఒక మొక్కలు నాటండి. అవే చెట్లు అవుతాయి, మీకు నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ ఈ ప్రాంతం పాములు లేని ప్రాంతంగా సంచరిస్తుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి. మీరందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది. నా ఇంటిలో ఉండే చెట్లు ముట్టలు రోజువారీ నేను ఎలా సంరక్షించుకుంటానో, ఇల్లు కట్టేంత వరకు ఏపీ టిడ్కో మీకు సౌకర్యాలు ఇచ్చేంత వరకు మున్సిపాలిటీ తప్ప
మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా కొంత చొరవ చూడాలి. అన్నీ ఎవరో వచ్చి ఇస్తారనేది కాదు, మనం కూడా కొన్ని చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ, మా అక్కలందరినీ కూడా కోరుకుంటున్నా. తప్పకుండా మీరందరూ కూడా చెట్లు వేసుకోండి, ఆకుకూరలు వేసి పండించుకోండి. పార్క్ స్థలం ఉంది, అందరు కలిసి మీరు అందరూ కూడా సమిష్టిగా ఆకుకూరలు వేసుకోండి. అప్పుడప్పుడు కావాలి నాకు కూడా పంపించండి, సంతోషిస్తాం. కానీ ఆర్గానిక్ ఆకుకూరలు, ఎటువంటి ఎరువులు గిరువులు ఏమి లేకుండా ఈ ఖాళీ స్థలంలో మీరు అందరూ అనుకొని మీది ఈ స్థలం, ఇక్కడ ఎవరికి మా వాళ్ళు ఊరికి వచ్చే ఆ రైట్ లేదు, మీ అందరికీ హక్కు ఉంది. మీరందరూ అనుకుంటే ఈ ప్రాంతాన్ని మీరు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. చిన్నదే ఒక మనసు 2 నిమిషాలు పెట్టగలిగితే ఇక్కడ ఆకుకూరలు పండించుకోవచ్చు, అన్ని పండించుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మంచి వాతావరణం, మంచి వెలుతురు ఉన్నటువంటి ప్రాంతంలో మీకు ఇల్లు కట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు అన్ని కూడా ముందుకు పోండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరూ కూడా ఒక్కటి ఆలోచించండి, మీరు ఇంతమంది కలిసి రోజువారీ అధికారుల చుట్టూ తిరగాలంటే సాధ్యం కాదు. ఒక అసోసియేషన్ ఫామ్ కావాలి. మీలోనే ఒకరు ప్రెసిడెంట్ గాను నాయకుడు మీ దగ్గర లంచాలు తినే స్టేజ్కి పోనీయకుండా సంవత్సరానికి ఒకసారి మనుషులు మారేటట్టుగా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ కాండి. మీ తరఫున వాళ్ళు అధికారుల దగ్గరకు పోతుంటే మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా కూడా మీరు చేయండి అని కూడా చెప్తున్నా. ఇకపోతే ముఖ్యమైన విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయ నాయకులు అండ లేనంత కాలం ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. ఎక్కడైనా రాజకీయ నాయకుడు పాత్ర మీ కళ్ళకి కనిపించకపోయినా, రాజకీయ నాయకుడు అనేవాడు ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా రేపు మీ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడగాలని ధైర్యం వస్తే అప్పుడు వాడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయాలన్నా, కాలువలు తీయాలన్నా, మురికి కాలువలు తీయాలని చూస్తాడు. అందుకని మీరు మీ ఓట్లన్నీ టౌన్లో ఉన్నాయి, టౌన్లో వాళ్ళు వచ్చి మీకు అభివృద్ధి చేయరు. ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నాయకులు వస్తారు, ఓటర్స్ అందరు వస్తారు, అధికారులు వస్తారు, అన్నీ వస్తాయి. ఓట్లు కావల్లో పెట్టుకుని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు. అది చూడనంత కాలం పోటీ ఉండదు. ఎప్పుడైతే మీ ఓట్లు ఇక్కడ ఉంటాయో, ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయాలని తొత్తరున్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది. మీ రేషన్ కార్డు వాళ్ళే చూస్తారు, మీ ఆధార్ కార్డు వాళ్ళే చూస్తారు. అన్నీ జరగాలంటే మొట్టమొదటి మేము మంచిగా చెప్తున్నా, ఓటర్ని మీరు ఇక్కడికి మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు, నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా నాకు ఓటేస్తారు, నాది కాదు. మీ ఇల్లు బాగుపడాలా, మీ ఊరు బాగుపడాలా, మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా, ఇందాక ఒక సోదరు చెప్పింది 10,000 పాపులేషన్ ఉండబోతుందని, అంటే 2,000 ఇల్లు ఇంటికి 3 మంది వేసుకుంటే 7,500 మంది ఇక్కడ నివసిస్తే 3 వార్డులు ఇక్కడే వస్తాయి. 3 వార్డు కౌన్సిలర్లు ఎక్కడుంటే పనులు కాకుండా ఎక్కడికి పోతాయా? పనులు కాకుండా అది ఆలోచించండి. ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటంలా, మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి. అందరు నాయకులు, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన అందరు నాయకులు ఇక్కడికే వస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున వాటర్ సప్లై పథకం, అమృత పథకం దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల నాడు రాష్ట్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు మన జిల్లా వాసి కాబట్టి, కావలి మీద మమకారంతో కావలి ప్రాంతంలో సంచరించిన వ్యక్తి కాబట్టి, కావలిని అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావలిలో ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి, ఒకే రకమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇంకొక కొత్త పైపు లైన్ ద్వారా అన్ని ప్రాంతాలకి పైపు లైన్ తెస్తే, దురదృష్టం కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎం బేకరీ సెంటర్లో అమృత స్తూపాన్ని కూల్చి కావలి ప్రజలకు నీళ్లు దారిని తీర్చకుండా 5 సంవత్సరాలు కాలరాసిన వ్యక్తి మన దురదృష్టం కావలి కాలకేయుడుగా మిగిలిపోయాడు. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈ రోజున ఇంకొక సంవత్సరం లోపల అమృత పథకం ద్వారా మీ అందరికీ కూడా నీళ్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు, పనికి ప్రదాత చంద్రబాబు, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు, పనులు జరగాలంటే చంద్రబాబు, నాయకుల్ని అధికారులను నిద్రపోనీయకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావలి ప్రాంతం చల్లంగా ఉంది అంటే అది ఈ ప్రకృతి కూడా ఈ రోజు హర్షిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున మీరు అడిగారు, పాములు వస్తున్నాయని జంగల్ తీయమంటే ఇమీడియట్లీ పెంచి మీకు అన్ని విధాల ఆనందించేదానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా.
అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పాల్సింది, మీరే కాదు మిగతా వాళ్ళందరూ కూడా 500 కట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇళ్లలో ఎక్కువగా ఉంటున్నారు. 12,500 కట్టిన వాళ్ళు కానీ 25,000 కట్టిన వాళ్ళు కానీ ఇంకా ఇళ్లలోకి చేరలేదు. ఒకటి, రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పున్నారు బాబు గారు కూడా, దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు. ఇది అంత టైం పడుతుంది. ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి. రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు? కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావల్లో కూడా జరుగుతుంది. దానికి నేను కూడా నాంది పలుకుతానని కూడా తప్పకుండా మీ తరఫున మాట్లాడుతానని కూడా తెలియజేస్తూ 2100 ఇళ్లలో ఈ రోజున ఇంకా 395 మంది 365 ఎస్ఎఫ్టీ రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. కావల్లో అన్ని పరిసరాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 245 మంది చేరవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారు కానీ ఇంకా చేరలేదు. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ బాధపడతారు. ముందు అందరూ కూడా ఇళ్లలో చేరండి. అన్ని చేరిన రోజున మనం ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించుకునే దాంట్లో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. కావలికి ఎనలేని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి నిరంతరం మీకు సేవకుడిగా పనిచేయడానికి కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాడని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అందరు అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పరిపాలన రాబోతుంది, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మెప్మా మీద కూడా కొంతలో ఒక స్టోర్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఆలోచన కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 55 సంవత్సరాలు తీర్చినటువంటి వాళ్ళకి అందరూ కూడా బ్యాంక్ లోన్ రావడం లేదని కూడా చెప్పారు. దానికి కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది 55వ సంవత్సరం, ఇప్పుడు 61వ సంవత్సరం. దీనివల్ల ఏదైనా బాబు ఫీజిబిలిటీ ఉంటే, అవకాశాలు ఉంటే సాయం చేయమని, లేదంటే ఫ్యామిలీ మెంబర్ పేరు మీద లోన్ తీసుకునే దానికి ఏమైనా ఉందా అనేది కూడా ప్రభుత్వంతో కూడా చర్చించడం కూడా జరుగుతుంది. తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఆనందంగా ఉంచేదానికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, మంచి వాతావరణంలో జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, మన బిడ్డల్ని గంజాయికి బానిసలు కాకుండా చూసుకో. కూడా ఇక్కడ ఉండి మొత్తం ఎన్ని కుటుంబాలు ఏ షాపులలో ఉన్నారు ఒరిజినల్గా ఒక ప్రొఫార్మా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మీ పేరు, ప్రజెంట్ మీ ఆధార్ నంబరు, మీ రేషన్ కార్డ్ ఐడి నంబరు, మీ మొబైల్ నంబరు, మీరు ఏ షాప్లో ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే సపరేట్గా ఇక్కడ షాప్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు మద్దూరుపాడు దగ్గరలో ఉండే షాప్కు మేము అన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తాం. షిఫ్ట్ చేయించాలంటే ముందు మనం మీ డేటా అంతా తీసుకొని డిఎస్ఓ గారి ద్వారా, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా, కమిషనర్ సివిల్ సప్లైస్ పంపిస్తే అక్కడ వాళ్ళు ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా షిఫ్ట్ చేస్తారు. మెయిన్ మద్దూరుపాడు ఎఫ్పీ షాప్కి షిఫ్ట్ చేస్తారు. సో ఈ నెల ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ డేటా అంతా తీసుకుని పోతే నెక్స్ట్ మంత్లో మీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంది. మనకు ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 1 నుంచి మీకు నేరుగా ఇక్కడ ఎండిఓ, మీరు వాళ్ళని అడగక్కర్లేదు, రిక్వెస్ట్ చేసుకోక్కర్లేదు, ఎండిఓ నేరుగా ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ మంత్లో మనకు ఫైనల్ అయిపోతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నో ఇష్యూ. థ్యాంక్ యూ. మేము ఈ ప్రాంగణంలో ఒక జేసీబీ మన వర్కర్స్ దాదాపు 100 మంది వర్కర్స్ గత 3 రోజులుగా కూడా పనిచేసి అన్ని బ్లాక్స్ మధ్య కానీ ఇట్లా రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కానీ అన్ని కూడా తీసివేయడం జరుగుతుంది సార్. ఈ ప్రక్రియ ఇంకా నిరంతరం ఇలానే కొనసాగేలా చర్యలు తీసుకుంటాం సార్. అలానే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ఒక పుష్ కార్టు, ఒక 2 వర్కర్స్ని కూడా అలాట్ చేసి ఇక్కడే డస్ట్బిన్ పెట్టి ఇక్కడికి మా బండి వచ్చి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను సార్. దాంతోపాటు సార్ స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ మొన్న నేను వచ్చినప్పుడు చాలామంది సిటిజన్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. వాటిని కూడా స్టార్ట్ చేశాము. మనము దాదాపు మనకి ఇక్కడ 50 వరకు ఇంకా స్ట్రీట్ లైట్స్ వేయాల్సిన అవసరం ఉంది సార్. అన్ని ఏరియాస్లో కూడా కార్నర్ పాయింట్స్లో కానీ లోపల ఇండివిజువల్ కూడా వేయాల్సిన అవసరం ఉంది సార్. వాటిని కూడా ఈ 4 రోజుల లోపల 50 లైట్స్ కూడా వేయించి టోటల్గా ఎక్కడ కూడా ప్రజలకి పాములు కానీ ఇతరత్ర ఎలాంటివి లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా రాకుండా చర్యలు తీసుకునేలాగా చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. 200 కిలోలీటర్ల ట్యాంక్ తోటి జిఎల్ఎస్ఆర్ ట్యాంక్ మనం ఇక్కడ నిర్మించడం జరిగింది సార్. దానికి ప్రస్తుతం మనము మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా 2 రోజులకు ఒకసారి ఆ ట్యాంకును నింపి ఆ 2 రోజుల్లో ఒకసారి మన టిట్కో పైన ఉన్న అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్కి మనం పంపింగ్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము.
అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే సార్, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువ వాడుకోవడం, కొంతమంది తక్కువ వాడుకోవడం, కొంతమంది మార్నింగ్ ఉండటం, కొంతమంది ఈవినింగ్ ఉండటం, అలా చేసుకోవడం వల్ల అక్కడ కొంతమందికి సఫిషియెంట్గా ఉంటుంది. ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఫిల్ చేస్తే ఈవినింగ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి నీళ్ళు లేకపోవడం అనేది చాలామంది నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్. అలానే కొంతమంది అక్కడే పైన బట్టలు ఉతుకోవడం అనేది కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది పైకి ఎక్కి. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. అయితే వాళ్ళు ఎంత వాటర్ వాడుకున్నా కానీ సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీగా మా మీద ఉంది కాబట్టి సార్, మనకి డిజైన్ చేసినప్పుడు అమృత్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా డైలీ ట్యాంక్ నింపేలాగా వాళ్ళు డిజైన్ చేశారు సార్. మనకి దురదృష్టవశాత్తు అమృత్ వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మనం రోజు ఈ టిక్కో ట్యాంకు నింపలేకపోవడం వల్ల వీళ్ళకి రోజు సప్లై ఇవ్వలేకపోతున్నాం సార్. దానికి మీరు ఇంతకుముందు చెప్పిన సొల్యూషన్ ప్రకారం మనకి టిక్కో ప్రాంగణంలో 3 రకాల బావులు ఉన్నాయి, పాత బావులు ఉన్నాయి సార్. వాటిల్లో కొంతమంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్న బావిలో నుంచి ఆల్రెడీ ఒక 4-5 ఫ్యామిలీస్ 1 HP మోటార్స్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ కూడా వాటర్స్ తీసుకుంటున్నారు సార్. అవన్నీ కూడా యూజ్ వాటరే. సో మనం వాడుకోవడానికి తగినంతగానే బాగున్నాయి. వాటిని మేము క్లియర్గా బాగంతా కూడా క్లియర్ చేసి దాన్ని టోటల్గా బ్లీచింగ్, టోటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్గా ఫిల్ చేసి తర్వాత దాంట్లో క్లోరిన్ తర్వాత యాలం కూడా కలిపి ఇక్కడే మనము ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి ఈ వాటర్ని మనము 1 డే మన ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ 1 డే ఫిల్ చేస్తాం సార్. 1 డే ఈ వాటర్ని ఫిల్ చేసి డైలీ అన్ని బ్లాక్స్ కూడా ఫుల్గా వాటర్ సప్లై ఉండేలాగా మేము చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం సార్. అలానే